నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. పిఠాపురం వర్మ ఆలపాటి రాజాకు చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ అంటూ ఒక అంశం అయితే సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు. సో మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. పిఠాపురం వర్మ ఆలపాటి రాజాకు బంపర్ ఆఫర్ టీడీపీ నుంచి అని ఒక వార్త వినిపిస్తుంది. మరి బంపర్ ఆఫర్ ఏంటి? అంటే ఎందుకంటే వాళ్ళు గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారు. గతం ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు. సో వాళ్ళని గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈరోజు కూటమిలో వచ్చినప్పుడు చాలామంది త్యాగాలు చేస్తేనే ఈరోజు ఈ సక్సెస్ కూటమికి అంతా కూడా. ఎందుకంటే అందరూ వాళ్ళ స్థానాలన్నీ కూడా సాక్రిఫైస్ చేసి మళ్ళీ వాళ్ళు ఆ క్యాండిడేట్తో పనిచేసినప్పుడు వాళ్ళ మనసు ఎంతో బాధపడే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు మళ్ళీ అదే నియోజకవర్గాల్లో ఇంకొక క్యాండిడేట్ని పెడితే అది వేరే పార్టీకి. సో వాళ్ళు పనిచేసినారు కదా. సో పనిచేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉంటుంది. సో నారా చంద్రబాబు నాయుడు గారు అదే కదా చెప్తారు ఎప్పుడు కూడా. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఎప్పుడూ అవకాశాలు, హార్డ్ వర్కర్ని ఎప్పుడూ గుర్తిస్తారు ఆయన. సో అదేలాగానే వీళ్ళంతా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో అదేలా వీళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలనే ఆలోచన అయితే బాబు గారి దృష్టిలో ఉంది. ఎందుకంటే పిఠాపురంలో మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆయన వర్మ గారు పనిచేయటం కానివ్వండి, భారీ మెజారిటీతో గెలిపించటం కానివ్వండి. ఆయన ఒకటే చెప్పారు, నేను 1,00,000 మెజారిటీతో నేను గెలిపించుకొస్తానని చెప్పారు. అంటే చాలా చోట్ల కూడా వ్యతిరేకత అనేది వచ్చింది. ఏదైనా అంటే తెలుగుదేశం క్యాడర్ మటుకు ఎంతకి సాక్రిఫైస్ చేస్తూ వచ్చారు. సో మాకు లేకపోయినా పార్టీ నిలబడాలి, పార్టీ గెలవాలి అనే దానికి వాళ్ళ సాక్రిఫైస్. అంటే ఆ వ్యతిరేకత వస్తుందని మనం అందరూ అనుకున్నా కూడా దాన్ని సస్టైన్ చేసుకుంటూ ఎలాగో వాళ్ళందరూ సాక్రిఫైస్తోనే అంతంత భారీ మెజారిటీ కూడా వచ్చింది. అదేలాగా ఇక్కడ కూడా తెనాలిలో కూడా ఆలపాటి గారు నాదెళ్ల మనోహర్ గారికి సో ఆయన విజయానికి కూడా ఆయన తోడ్పడటం జరిగింది. సో తెనాలి అంతా కూడా ఆయన అంటే గతంలో ఆయన అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా అంటే పనిచేయటం తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా జనసేనకి షిఫ్ట్ చేసి అంటే అందరూ కలిసి పనిచేయటం కూడా అంత మెజారిటీ రావడానికి కారణమైంది. సో అలాంటప్పుడు బాబు గారు ఖచ్చితంగా పనిచేసే వాళ్ళని గుర్తిస్తారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక అంటే ఒక ఎమ్మెల్సీలు అయినా ఇవ్వచ్చు, లేకుంటే చైర్మన్స్ అయినా ఇవ్వచ్చు, ఏదో ఒకటి బాధ్యతలు అయితే అప్పచెప్పే పోస్టులు అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వైసీపీకి తెలుగుదేశానికి చాలా డిఫరెన్స్ కూడా ఉంది. ఒకటి వైసీపీలో నోరేసుకొని మాట్లాడి అంటే ఆ నాయకులందరినీ అసభ్యంగా మాట్లాడితే వాళ్ళకి పోస్టులు ఉంటాయి. కానీ తెలుగుదేశంలో అలా ఉండదు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరు ప్రజలకి చేరువుగా ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా బాబు గారు గుర్తిస్తారు, వాళ్ళకి అవకాశాలు కూడా కల్పిస్తారు. సో ఈ చేంజ్ అయితే కష్టపడే వ్యక్తికి ఎప్పుడు ముందు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ లైఫ్కి డోకా ఉండదు. పోస్టులకు కానివ్వండి ఇలాంటివి అనేది దానిలో ఇంకా బాబు గారు అదే దిశలో ఉంటారు. ఎంతసేపు వాళ్ళు పనిచేస్తున్నారా లేదా, పనిచేసే వాళ్ళకి మనం అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే మీరు పిఠాపురం వర్మకి సంబంధించిన అంశం చూసుకుంటే అంటే ఏపీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే పిఠాపురం మరో ఎత్తులా కనిపించింది. అది మంగళగిరి కూడా అలాగే కనిపించింది ఒక విధంగా చెప్పండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఆ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రెస్టేజ్ ఇష్యూకి వెళ్ళింది అది. సో హేమీలు మొత్తం అక్కడ ప్రచారాలు చేయడం జరిగింది. కానీ కూటమి ఏదైతే బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఈ మూడింటిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు వర్మ గారి కృషి ఎంతో కొంత ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి బాబు గారికి ఉన్నటువంటి డిసిప్లైన్ ప్లస్ అయిందని చెప్పొచ్చా? ఎందుకంటే వీళ్ళందరూ కూడా బాబు గారి శిష్యులు. సో ఆయన చూస్తూ అందరూ కూడా డిసిప్లినే కానివ్వండి, ఎలా వర్క్ చేయాలనే కానివ్వండి, ఆయన గైడెన్స్లో ఉన్నవాళ్లే కాబట్టి సో ఎలా నెట్వర్క్ చేసుకోవటం, లోకల్ నియోజకవర్గంలో ఎలా ముందుకు తీసుకెళ్ళటం, వాళ్ళకున్న అనుభవం కూడా. ఇప్పుడు అక్కడ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కొత్త. సో వాళ్ళకి జనసేన క్యాడర్ కూడా తక్కువ. సో తెలుగుదేశం క్యాడర్తో తీసుకుంటే జనసేన క్యాడర్ తక్కువే ఉంటుంది. సో అలాంటి ఇది ఉన్నా కూడా అంత భారీ మెజారిటీ తీసుకురావటంలో ఖచ్చితంగా వర్మ గారి కృషి ఉంటుంది. తెలుగుదేశం క్యాడర్ మొత్తం పనిచేయటమే కానివ్వండి, పార్టీ ఇమేజే కానివ్వండి, తెలుగుదేశం పార్టీ బాబు గారు యాక్చువల్లీ ఆయన ఏ రోజైతే 53 రోజులు జైల్లో పెట్టారో సో అప్పటి నుంచి కూడా ప్రజల్లో, ఏపీ ప్రజల్లో అందరిలో కూడా ఒక ఆలోచన అంటూ స్టార్ట్ అయ్యింది.
అక్రమ అరెస్ట్ అనేది అందరూ వెలుగెత్తి చాటారు. సో దాని పర్యవసానమే ఈ రోజున మనం ఇంత భారీ మెజారిటీ చూడటమే కానివ్వండి, అంత మెజారిటీతో అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇలా కొంతమంది గెలవటం కూడా చాలా భారీ మెజారిటీతో గెలిచారు కదా. సో ఇదంతా కూడా బాబు గారికి జరిగిన అన్యాయాన్ని కూడా ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేకపోయారు. అందుకు వాళ్ళకు పడ్డ కష్టానికి ప్రతిఫలంగానే వాళ్ళకి ఖచ్చితంగా ఎమ్మెల్సీలు ఇచ్చే అవకాశం అయితే కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పడ్డ కష్టానికి బాబు గారు ఎప్పుడూ గుర్తిస్తారు. పనిచేసిన వాళ్ళని ఎప్పుడూ కూడా పక్కన పెట్టే ఇది ఉండదు. వాళ్ళకి ఖచ్చితంగా బాబు గారు గుర్తిస్తారు. ఎమ్మెల్సీలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మ్యామ్, ఇప్పుడు ఏపీకి సంబంధించి ఒక అంశం చూసుకుంటే నామినేటెడ్ పోస్టులు చాలామంది ఆశావాహులు ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి ఈ అంశంలో ఎవరికి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్తో డెఫినెట్గా ఉంటారు. ఎందుకంటే ఈరోజు కూటమి ఇంత మెజారిటీతో గెలిచిందంటే ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారనే చెప్పొచ్చు. మరి కష్టానికి తగ్గ ప్రతిఫలం ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తారు. సో నామినేటెడ్ పోస్టులో చాలామంది ఆశావాహులు ఉన్నారని, ఇప్పుడు కూటమిలో ఎవరికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్తోని చిన్న చిన్న అంతర్గత విభేదాలు ఉన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి నిజంగా ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? అదంతా అవాస్తవం. అంతర్గతంగా విభేదాలు అలాంటివన్నీ కూడా, ఎందుకంటే ఎవరు పర్సంటేజ్ ఇది వాళ్ళది ఉంది. సో అలాంటప్పుడు ఎవరు మోతాదుకు వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కటి మీరు ఆలోచించండి, ఇక్కడ ఉండేది రాజకీయ చతురత కలిగిన ఒక అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి మొత్తం ఉన్నది. సో ఆయన ఎలా పార్టీని కానివ్వండి, రాష్ట్రాన్నే కానివ్వండి, కూటమిలో ఉన్న వ్యక్తులతో కూడా, అంటే ఆ కూటమిలో ఉన్న నాయకుల్ని కూడా కలుపుకొని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలిసిన వ్యక్తి కాబట్టి ఎక్కడ ఏ పొరపచ్చాలు లేవు. కాకపోతే ఈ టర్మ్ మిక్స్ అయితే నెక్స్ట్ టర్మ్కి మళ్ళీ వస్తుంది. అందరికీ ఒకేసారి అయితే అకామిడేట్ చేయలేరు కాబట్టి ఈ టర్మ్లో కొంతమందికి ఇస్తారు, తర్వాత ఇంకో టర్మ్కి ఉంటుంది. ఎవ్వరికి ఎక్కడా కూడా అన్యాయం జరిగే పరిస్థితి అయితే లేదు. పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా గుర్తిస్తారు. వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది నామినేటెడ్ పోస్టులు. అంటే కొన్ని సార్లు మనం ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి కొన్ని ఇప్పుడు ఇవ్వలేకపోయినా నెక్స్ట్ టర్మ్ అయినా కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మ్యామ్ చెప్పినట్టు కూటమి అధికారంలో రావడానికి ఎవరెవరు ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరిని బాబు గారు గుర్తుంచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ సంయమనం పాటిస్తే మాత్రానికి ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఉంటుంది అని చెప్పేసి మ్యామ్ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. పిఠాపురం వర్మ ఆలపాటి రాజాకు చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ అంటూ ఒక అంశం అయితే సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు. సో మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. పిఠాపురం వర్మ ఆలపాటి రాజాకు బంపర్ ఆఫర్ టీడీపీ నుంచి అని ఒక వార్త వినిపిస్తుంది. మరి బంపర్ ఆఫర్ ఏంటి? అంటే ఎందుకంటే వాళ్ళు గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారు. గతం ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు. సో వాళ్ళని గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈరోజు కూటమిలో వచ్చినప్పుడు చాలామంది త్యాగాలు చేస్తేనే ఈరోజు ఈ సక్సెస్ కూటమికి అంతా కూడా. ఎందుకంటే అందరూ వాళ్ళ స్థానాలన్నీ కూడా సాక్రిఫైస్ చేసి మళ్ళీ వాళ్ళు ఆ క్యాండిడేట్తో పనిచేసినప్పుడు వాళ్ళ మనసు ఎంతో బాధపడే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు మళ్ళీ అదే నియోజకవర్గాల్లో ఇంకొక క్యాండిడేట్ని పెడితే అది వేరే పార్టీకి, సో వాళ్ళు పనిచేసినారు కదా. సో పనిచేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉంటుంది. సో నారా చంద్రబాబు నాయుడు గారు అదే కదా చెప్తారు ఎప్పుడు కూడా, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు, హార్డ్ వర్కర్ని ఎప్పుడూ గుర్తిస్తారు ఆయన. సో అదేలాగానే వీళ్ళంతా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో అదేలా వీళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలనే ఆలోచన అయితే బాబు గారి దృష్టిలో ఉంది. ఎందుకంటే పిఠాపురంలో మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆయన వర్మ గారు పనిచేయటం కానివ్వండి, భారీ మెజారిటీతో గెలిపించటం కానివ్వండి, ఆయన ఒకటే చెప్పారు, నేను 1,00,000 మెజారిటీతో నేను గెలిపించుకొస్తానని చెప్పారు. అంటే చాలా చోట్ల కూడా వ్యతిరేకత అనేది వచ్చింది. ఏదైనా అంటే తెలుగుదేశం క్యాడర్ మటుకు ఎంతకి సాక్రిఫైస్ చేస్తూ వచ్చారు. సో మాకు లేకపోయినా పార్టీ నిలబడాలి, పార్టీ గెలవాలి అనే దానికి వాళ్ళ సాక్రిఫైస్. అంటే ఆ వ్యతిరేకత వస్తుందని మనం అందరూ అనుకున్నా కూడా దాన్ని సస్టైన్ చేసుకుంటూ ఎలాగో వాళ్ళందరూ సాక్రిఫైస్తోనే అంతంత భారీ మెజారిటీ కూడా వచ్చింది. అదేలాగా ఇక్కడ కూడా